అంటే సులువు కాదులే, అది నీవు గెలవలేవులే, చూసేందుకు చక్కనైనది, తాకావే బగ్గుమంటది అని ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక వాడుకున్నట్టు ఈ అక్క తన ప్రేమను దక్కించుకోను ఎంత దూరమైనా పోయింది. ప్రేమించిన ప్రియుణ్ణి దూరం చేసుకోలేక దొంగగా మారింది. ఎంతటి స్వచ్ఛమైన ప్రేమో చూడుండ్రి అక్కది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలుండే విశ్వకర్మ అనే గీ పిల్లగాన్ని కరుణా పటేల్ అని ఈ బుజ్జి గాఢంగా ప్రేమించిందట. నువ్వు లేక నేను లేను, నిన్నిడిచి నేను ఓను, మనసంతా నువ్వే, ప్రేమ కోసం, ప్రేమ దేశం, నేను చచ్చిపోతా నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా అన్నంత రేంజ్లా చెప్పే వశంగానంత ప్రేమల మునిగిందట. మునిగితే మంచిదే గాని మన హీరో విశ్వకర్మకు బైక్ కావాలని కాయిచి పుట్టిందట. గదే ముచ్చట్ను కరుణ పటేల్కు చెప్తే కరుణించి నీకు బండి కొనిచ్చే బాధ్యత నాది అని చుట్టాలి ఇంటికాడ ఎవ్వలేంది చూసి పిల్లగాన్ని నింటేసుకొని 2,20,000 బంగారము 95,000 క్యాష్ మలుసుకొని అవతల పడ్డదట. ఇక ఆ పైసలతోని బండు కొనుక్కొని ఆకాశంలో తేలిపోతున్నట్టు మబ్బులలో మాయమైనట్టు గాళ్ళ గంతులు వేస్తున్నట్టు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారట. కానీ పోలీస్ ఎంక్వైరీలో కరుణ పటేలు ఏలు ముద్దర్లు కనిపించే వరకు తన ప్రేమ పిచ్చి ముచ్చట బయట పడ్డదట. ఆహా, ఎంత గొప్ప ప్రేమ మీది, అంత గాఢంగా ప్రేమించుకొని బైక్ కోసం చొరకలను ప్రదర్శించిన వాళ్ళు బయట ఉండు మంచిది కాదు అని శ్రీకృష్ణుడు పుట్టిన జాగాలకు తోలిందట. పాపం కరుణక్క ఓట అనుకుంటే ఇంకోట అయింది. ఇప్పుడు జైలుండి విశ్వకర్మ ప్రేమను ఎట్లా పొందుతుందో ఏం పాడు, తలుచుకుంటే మనకే దుఃఖం వస్తుంది కదా. ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులకు అరే గోస కాదు పోన్రి, డ్రైవర్ల మీద దాడులు, కండక్టర్ల కసురుకునుడు, ఏడ పడితే ఆడ ఆప్మని లొల్లి చేసుడు, ఆడోళ్ళు షిగలు పట్టుకొని కొట్టుకునుడు, సీదా పోలీస్ స్టేషన్కు పొమ్మని లొల్లి చేసుడు. అబ్బో చిన్న కథ ఉండేనా. మూడో ప్రపంచ యుద్ధము ఆర్టీసీ బస్సులలోనే జరిగినాయి. ఇగో ఇంచుమించుగా అట్లాంటి దగ్గర కూడా. పోలీసు వాళ్ళు వస్తారు, ఆగమ్మా, పోలీసు వాళ్ళు వస్తారు. చూడండి ఎసంటి గయ్యాలి గద్ద తిరగ చేస్తున్నదో. కండక్టర్ మేడం నువ్వు కాలర్ బట్టి ఎగిరెగిరి కొడుతున్నది. పార్కి కంపైన అంటుకుంటే ఇడిచి పెడుతుంది కావచ్చు కానీ ఈ అజ్జగారి ఆడామి ఇడిచేటట్టే లేదు. అరే ఆగమ్మా అంటే ఆగుతలేదు. మరి ఎందుకు కొండ ముచ్చుకొచ్చినంత కోపం వస్తుందంటే పైకి దుంకుతాను కోసం పైకి అమ్మ బస్ స్టాప్ లో దిగంటే ఇటు దిగుతాను గుడికాడ ఏడా ఆగదు అమ్మా, బస్ స్టాప్ లో దిగని చెప్పినాం. అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది, బస్ స్టాప్ లో దిగమ్మంటే అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగని చెప్పినాం, అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. డ్రైవర్ కొడితే ఎలా ఉంటుంది, ఏం మాట్లాడాలి. ఆగో గట్ల ఒక్కొక్కళ్ళను షీరిషింత గట్టినట్టు చేసిందట. హైదరాబాద్ ఉన్న ఫలక్నామా నుంచి సికింద్రాబాద్ పోతున్న బస్సు ఎక్కిందట ఈమె. సిటీ బస్సులు పోతుంటేనే దిగాలి, అట్లా కాకుంటే బస్ స్టాండ్ లో బస్సు ఆగినాకనే దిగాలి. కానీ అటు ఇటు కాకుండా ఉన్న కాడ బస్ ఆపన్లో దిగిందట. డ్రైవర్ కండక్టర్ల మీద కయానికి కాలు దువ్విందట. బస్ ఆపి పోలీసులకు అప్పచెప్దామంటే చూడుండ్రి ఎటువంటి ఫైటింగ్ చేస్తున్నదో. ట్యాంకర్ల నీళ్ళ కాడ బిందెల కొట్లాటి తిరగని చేసింది. ఇంత సక్కనామె చేయబట్టి వచ్చిపోయే బండ్లు జరిసేపు తిప్పల పడ్డాయి అంటే చూడుండ్రి ఎటువంటి పోరాటం చేసిందో. ఆఖరికి ఏమైందో తెలియదు కానీ ఆర్టీసీ కార్మికులు ఈ ఫ్రీ బస్సు చేయబట్టి ఆడోళ్ళ చేతిలో తన్నులు తినాల్సి వస్తున్నదని బాధపడుతుండ్రట పాపం.